2024 అనే సంవత్సరంలోకి మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా స్తుతిస్తూ ప్రవేశించడానికి ప్రత్యేకంగా కర్మెల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్నటువంటి మా ప్రియులు సంఘ సభ్యులు అండ్ కాపరి పెద్దలందరితో కూడా కొద్ది సమయం గడిపి ఈ యొక్క 23 నుండి 24కి ఎంటర్ కావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికై ఆధిక్యతకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు చెప్పిన చాలా సాక్ష్యాలు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి వింటున్నా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను యూట్యూబ్లో మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుండి సాక్ష్యాలు వింటున్నాను. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. చాలా ఆశీర్వాదం. అంత మన పర్సనల్ లైఫ్స్లో దేవుడు చేసినటువంటి కార్యాలను షేర్ చేసుకోవడం. అయితే దేవుడు మన వ్యక్తిగత జీవితాలను ఎలా ఆశీర్వదించాడు అనేది షేర్ చేసుకునేటప్పుడు ఇలా ఆశీర్వదించినందుకు మనము ఆయనకు కృతజ్ఞతగా ఎలా జీవిస్తున్నాము అనేది కూడా ఆలోచించుకోవాలి. ఆయన ఆశీర్వదించాడు, కాపాడుతున్నాడు. సో వాట్? అయితే ఏంటి? కాపాడుతున్నాడు కాబట్టి కాపాడుతున్నటువంటి దేవునికి సాక్షిగా జీవించడం అది దేవుని ఉద్దేశం. దేవుడు మన జీవితంలో ఏమి గొప్ప కార్యాలు చేశాడో తప్పకుండా అది నోరు విప్పి స్పష్టంగా పలకాలా, చెప్పాలా. కానీ సాక్ష్యం చెప్పడం కంటే సాక్షులుగా జీవించడం చాలా ప్రాముఖ్యం. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు అనే వాక్యం ఉన్నప్పుడు అక్కడ మీరు సాక్షులయ్యుందురు అని ఉంటుంది. మీరు సాక్ష్యం చెప్తారు అన్నది కాదు ప్రాముఖ్యం. సాక్ష్యం కూడా చెప్పండి దయచేసి, నేను వద్దని అంటలేను. ఈ చెప్పిన మీరు అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. సాక్ష్యం చెప్పడం కంటే సాక్షులై ఉండడం అది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. సో చెప్పిన మీరందరూ కూడా సాక్షులై ఉంటారని ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా వచ్చే సంవత్సరంలో మీరు విట్నెసెస్గా జీవించడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఐ హోప్ మీరు సిగ్గుపడకుండా క్రీస్తు కోసం సాక్షులుగా వచ్చే సంవత్సరంలో జీవించాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. బైబిల్ దేవుడు మనకిచ్చిన సందేశం. ఇట్ ఈస్ గాడ్స్ లవ్ లెటర్. లవ్ లెటర్ అనేటప్పుడు అండి, అది ఆది నుండి ఎండ్ దాకా ఒకే పత్రిక. అయితే ఈ పత్రికను మనము ఎప్పుడు చదివినా సందర్భంలో చదివితేనే దాని సంపూర్ణమైన అర్థం గ్రహించే అవకాశం వస్తుంది. సందర్భాన్ని పక్కకు పెడితే అండి, బైబిల్లో నుండి మీరు ఎట్లాంటి వాక్యాలు కావాలంటే అట్లాంటి వాక్యాలు తీసుకోవచ్చు. మీరు ఏమి చెప్పాలనుకున్నా బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని తీసుకొని మీరు చెప్పాలనుకున్నది వాడుకోవచ్చు. అందుకే బైబిల్ని మంచిగా పఠించే మనము, బైబిల్ని ధ్యానించే మనము, యేసును వెంబడించే మనము బైబిల్ విషయంలో చాలా జాగ్రత్తగా, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రేమ లేక సంపూర్ణంగా ఏ వాక్యం చెప్పినా దానికి ఒక సందర్భం ఉంటుంది. అయితే మనకేంటంటే మనము కొంచెం షార్ట్ కట్ తీసుకోవడం చాలా ఇష్టం కాబట్టి సాధారణంగా ఈ కొత్త సంవత్సరంలో మనం వాగ్దానం తీసుకొని ఆ వాగ్దానాన్ని మాత్రమే మనం హైలైట్ చేస్తూ ఉంటాం. బై ద వే, వాగ్దానం తీసుకోవద్దని అంటలేనండి, కానీ తీసుకునే ప్రతి వాగ్దానం కూడా ఒక సందర్భంలో రాయబడి ఉన్నది కాబట్టి ఆ సందర్భాన్ని కూడా చదవండి. ఉత్తగా వాక్యం ఇక ఇది వచ్చింది కాబట్టి నాకు ఇదే అని అనకండి. ఇది ఎందుకు రాసిండ్రు, ఎవరికి రాసిండ్రు, దాని ముందేమంటాడు వెనకేమంటాడు చూస్తే అండి, మీరు ఎక్కువగా సందర్భానికి అర్థం చేసుకొని దేవుని వాక్యానికి నమ్మకంగా జీవించడానికి సహాయం చేస్తుంది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక సండే స్కూల్ టీచర్ పిల్లలకు చాలా విషయాలు నేర్పించిందట. నేర్పించినాక ఒకరోజు క్విజ్ పెట్టిందట. పిల్లలు ఎంత అర్థం చేసుకున్నారో చూద్దామని ఒక చిన్న క్విజ్ పెట్టి 2వ తరగతి పిల్లలందరూ సండే స్కూల్లో కూర్చుంటే టీచర్ అడిగిందట, అరే బాబులు మీకు చిన్న ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలని. ఒక యేసుప్రభువును వెంబడించే బిడ్డగా, క్రైస్తవుడుగా మనం అబద్ధం ఆడొచ్చా అని అన్నదట. అంటే పిల్లలందరూ లే ఆడొద్దు అన్నారట. ఎందుకు ఆడొద్దు అంటే, బైబిల్లో ఉన్నది కదా మీరు అబద్ధ సాక్షులుగా ఉండకూడదు అని చక్కని వచనం కూడా చేసిరట. వెరీ గుడ్, బాగా మంచినే జ్ఞానం ఉన్నదిరా. మరి మనం ఎవరినైనా మర్డర్ చేయొచ్చా అని అడిగిందట ఈ టీచర్. మళ్ళీ టక అందరు లే చేయొద్దు టీచర్ అన్నట. ఎందుకు అంటే మళ్ళీ టక అని బైబిల్ వచనం ఇచ్చారు. ఏంటిది? నరహత్య చేయకూడదు, బైబిల్లో క్లియర్గా ఉన్నదని. అయితే ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ అడుతుంటే టక ఆన్సర్ ఇస్తున్నారని ఈ టీచర్ ఏం చేసింది, కొంచెం తెలివిగా వాళ్ళని కొంచెం వాళ్ళ జ్ఞానం పరీక్షించాలని మా ఇంట్లో ఒక పిల్లి ఉన్నది. ఆ పిల్లి బాగా సతాయిస్తుంది కాబట్టి నేను ఆ పిల్లి తోక కోసి పడేద్దాం అనుకుంటున్నా. నేను పిల్లి తోక కోయొచ్చా లేదా అని క్వశ్చన్ అడిగిందట. ఇప్పుడు అబద్ధం ఆడొచ్చా, మర్డర్ చేయొచ్చా అంటే బైబిల్ వచనాలు తీయొచ్చు, కానీ పిల్లి తోక కోయొచ్చా లేదా అంటే పిల్లలందరూ ఇట్లాంటి బైబిల్ వచనం ఎక్కడ చూడలే కదా. టీచర్ అడిగింది వాళ్ళని, పిల్లి తోక కోయొచ్చా లేదా అంటే అందరు ఇటు చూస్తున్నారట.
ఎప్పుడు ఆన్సర్ ఇస్తాడట, లాస్ట్కి ఒకటి చేయలేపినట, కొయ్యొద్దు అన్నాడట. అరే ఎందుకురా అంత ఖచ్చితంగా చెప్తున్నావు అంటే ఏమనంటే, దేవుడు జతపరిచిన వారిని మానవుడు విడదీయకూడదని వాక్యంలో ఉన్నది అంటున్నాడు. చూసిండ్రా, పిల్లి తోక కూడా బైబిల్ వచనం తీసిండాడు. బైబిల్ అండి అసలు అది దేవుని వాక్యము. ఎప్పుడు చదివిన సందర్భంలో చదవాలా మనం. చాలా మంది మిమ్మల్ని నేను ఎవరిని కండెమ్ చేస్తలేదు, క్రిటిసైజ్ చేస్తలేను, కానీ యేసు ప్రభువును వెంబడించే మనం చాలాసార్లు వాక్యాన్ని సందర్భంలో చూడకుండా సందర్భాన్ని పక్కబెట్టి మనకి ఏది కావాలో అది మాత్రమే హైలైట్ చేస్తూ ఉంటాం. ఇది మన పాపపు స్వభావంలో అందరికీ ఉన్నటువంటి బుద్ధి. కాబట్టి నేను ఒక విషయం జ్ఞాపకం చేయాలంట. ఈరోజు నేను చెప్పేది మీరు ఇంకా ఆత్మీయంగా ఎదగడం కోసము, వాక్యానికి నమ్మకంగా సంపూర్ణంగా మనం జీవించడం కోసం, సాక్షులై ఉండడం కోసం సహాయం చేసే వాక్యం ఇది. సాక్ష్యం చెప్పడం కోసం కాదు, సాక్షులై ఉండడానికి మీకు సహాయం చేసే వాక్యం. సో ఆ పిల్లగాడు నిజంగా చెప్పాలంటే పిల్లితోక పోయడము అది ఎస్ఆర్ నో అనడానికి బైబిల్ ఏం వాక్యం లేదు, కానీ ఒక వాక్యం తెలుసుకున్నాడు. ఏమంటాడు? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. ఆ ఆధారం వల్ల బికాస్ ఆఫ్ దట్ వర్డ్స్ నువ్వు పిల్లితోక పోయేదట. చాలామంది అండి వాళ్ళు చేసే దానికి ఏదో ఒక విధంగా బైబిల్ ఆధారాలను చూసుకుంటూ ఉంటారు. సమర్థించుకోవడానికి, సంజాయించుకోవడానికి, కవర్ చేసుకోవడానికి ఇది చేసేది కరెక్ట్ అయినా రాకైనా ఏదో ఒక వచనం తీసుకొని కవర్ చేసుకుంటూ ఉంటారు. అయితే మీకు ఒక విషయం నేను చెప్పాలన్నాను. ఐఎమ్ ష్యూర్ మీరు కర్మేల్ బ్యాప్టిస్ట్ చర్చ్కు చాలా కాలం వస్తున్నారు కాబట్టి కొన్ని బేసిక్ ట్రూత్స్ మీకు తెలుసు. చాలా సంఘాలు కూడా అండి ఈ వాచ్ నైట్ సర్వీస్లో లేకపోతే న్యూ ఇయర్ రేప్ సర్వీస్లో ప్రామిస్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు, వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. మీరు కూడా ఇస్తారు, మంచిది. యాక్చువల్గా ఇయ్యొద్దని నేను అంటలేను, కానీ తీసుకున్న మీరు అందరు కూడా దయచేసి ఒక్కటే వచనం పట్టుకొని పోకుండా ఇంటికి పోయి ఆ అధ్యాయం అంతా చదవండి. అప్పుడు అసలు ఏ సందర్భంలో చెప్పిండు ఈ మాట, ఎవరికి చెప్పిండు, నాకేం చెప్తున్నాడు అనేది ఇంకా మంచిగా అర్థమవుతుంది. అంతేగాని ఒకటి పట్టుకపోయి ఇక ఇదే నాకు ఈ సంవత్సరం అంతా ఇదే అని మాత్రం మీరు ఇప్పుడు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, మీకు తెలుసా బైబిల్లో అధ్యాయాలు వచనాలు చాలా రీసెంట్గా కలిపినది. ఒక 450 సంవత్సరాలు అయింది బైబిల్లో అధ్యాయాలు వచనాలు వచ్చి. అంటే అంతకంటే ముందు 1560లో 1560వ సంవత్సరంలో మొట్టమొదటిసారి బైబిల్లో అధ్యాయాలు తర్వాత వచనాలు యాడ్ చేసిండ్రు. అంతకంటే ముందు యెషయా గ్రంథం అంటే మొత్తం యెషయా గ్రంథం ఉండేది, మత్తయి సువార్త అంటే మొత్తం మత్తయి సువార్త ఉండేది. కానీ మధ్యలో ఇక్కడ అక్కడ అని చెప్పడానికి ఛాన్స్ ఉండేది కాదు. అయితే డివైడ్ చేసిన వాళ్ళు ఎందుకు డివైడ్ చేసినంటే నేర్చుకోవడం కోసం, చదవడం కోసం, మెమరైజ్ చేయడం కోసం హెల్ప్ఫుల్గా ఉండాలని ఒక గ్రంథం ఉంటే దాన్ని అధ్యాయాలుగా డివైడ్ చేసి మళ్ళీ అధ్యాయాలను వచనాలుగా డివైడ్ చేసి మనం నేర్చుకోవడం కోసం, ధ్యానించడం కోసం మాత్రమే రెఫరెన్స్ కోసం ఇచ్చింది, కానీ వాటిని సపరేట్ చేసి ధ్యానించడం కోసం కాదు. సో మీరు ఎప్పుడు వాక్యం చదివినా అండి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ స్టోరీ. సో ఏ వచనం ఉన్నా ఇది నాకు వాగ్దానం అని ఒక్కటే పట్టకండి, ఆ అధ్యాయం అంతా చదవండి. ఎవరికి చెప్పిండు, ఏం చెప్పిండు, ఎందుకు చెప్పిండు. సో ఇప్పుడు నేను దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలనేది మనకు చాలా సహాయపడుతుంది. ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నాను. వాగ్దానాలు అనేది బైబిల్లో మీరు ఎన్నిసార్లు చూసినా అది విధేయతకు కనెక్ట్ అయి ఉంటుంది. విధేయత అనేది ఎంఫసైజ్ చేయకుండా దేవుడు ఉత్తగా వాగ్దానాలు ఎవరికి ఇయ్యరండి. మీరు బైబిల్లో ఆది కాండం నుండి చదువుకుంటూ పోండి. బై ద వే కొన్ని వేల వాగ్దానాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇవాళ రాత్రో రేపు ఎప్పుడో. కొత్తపతికి వచ్చిన వచనాలే వస్తూ ఉంటాయి అనుకోండి, వచ్చినా పర్లేదు. కానీ ఇన్ని వాగ్దానాలు ఉంటే ప్రతి వాగ్దానం కూడా మీరు కాంటెక్స్ట్లో చూస్తే ఆ సందర్భంలో దేవుడు నువ్వు ఎలా జీవిస్తే ఇది నెరవేరుతుంది అని క్లియర్గా విధేయత గురించి కూడా మాట్లాడుతాడు. సో వాగ్దానము అడిగే మనము విధేయత చూపిస్తున్నామా లేదా కూడా చూసుకుంటే చాలా మంచిది. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే విధేయత గురించి ఎవడు మాట్లాడతలేడు. ఎట్లా బ్రతుకుతున్నావు అని ఎవడు అడుగుతలేడు. యేసును వెంబడిస్తున్నావా లేదా ఎవరు అడుగుతలేరు. ఈ సెక్షన్ లేదు, ఈ సెక్షన్ మాత్రం మనందరూ కోరుకుంటున్నాం. ఇంకా కొన్ని వాగ్దానాలు పోయిన సంవత్సరం ఒకసారి నేను అమెరికాలో ఇట్లానే వాగ్దానాలు ఇచ్చే చర్చికి పోతే ఇట్లా పేపర్లు ఒకటొకటి ఇస్తారు కదా, ఒకళ్ళకు పొరపాటున 2-3 కలిసిపోయినాయట. వాడు ఎంత ఖుషి అవుతాడంటే నాకు 3 వాగ్దానాలు వచ్చినాయి అంటాడు వాడు. నేను అన్న బిడ్డ నువ్వు 3 అధ్యాయాలు చదవాలరా, పెద్ద సంతోషించకు, నువ్వు 3 అధ్యాయాలు చదవాలా. 3 అధ్యాయాలు చదివి అసలు కాంటెక్స్ట్ ఏంటో తెలుసుకో. ద్వితీయోపదేశకాండం 28:2. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను ఎందుకంటే మనకి 20 నిమిషాలే ఉన్నాయి.
బట్ నేను చెప్పాల్సిన అన్ని చెప్తా, కానీ ఎక్కువ వివరణ ఇవ్వకుండా బ్రీఫ్గా మీకు ఏది ఇంపార్టెంటో, మనం సాక్షులై ఉండడం కోసం ఏది అవసరమో అది చెప్తున్నా మీకు, సాక్ష్యం ఇవ్వడం కోసం కాదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనము, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. బైబిల్ ఉన్నది, అది పైన వేయండి. చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి బైబిల్ చదువుతూ ఉండండి. నేను చెప్పినప్పుడు అది ధ్యానించండి, ఎందుకంటే ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబుల్. ఒకవేళ మీకు చదవడం రాకపోతే వినండి, నో ప్రాబ్లం, ఎందుకంటే వింటే కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏమంటే తెలిసే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి అది నీకు ప్రాప్తించును అంటాడు. ఇగో ఈ దీవెనలన్నీ కూడా నీకు వస్తాయి, నీకు ప్రాప్తమవుతుంది. కానీ దానికి ఒక కండిషన్ ఉన్నది, దానికి ఒక షరతు ఉన్నది. ఏంటది? నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల. వినాలండి, ఆయన చెప్పిన మాట వినాలా, విన్నదాని ప్రకారం చేయాలా, గైకొనాలా, పాటించాలా. సో దేవుడు వాగ్దానాలు ఇచ్చే దేవుడు, ఇంత ప్రేమించే దేవుడు, వాగ్దానాలు ఎట్లాగైతే ఇచ్చిండో వాగ్దానాలతో పాటు ఆజ్ఞలు కూడా చాలా క్లియర్గా ఇచ్చిండు. నాన్న మీరు ఇట్లుండాలరా, అమ్మ మీరు ఇట్లా చేయాలా, ఇట్లా చేస్తే నేను ఇది చేస్తా. వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఆజ్ఞలు కూడా ఇచ్చిండు అనేది మనం మర్చిపోద్దు. అందుకనే ఈ వచనంతో నేను స్టార్ట్ చేసిన, డ్యూటరానమీ 28:2. ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఆన్ యూ. ఎన్ని వస్తాయి నీకు, ఇఫ్ అని ఉంటుందండి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ బైబిల్లో ఇఫ్ అనే మాట చాలాసార్లు వస్తుంది, తెలుగులో అయితే ఎడల 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 అనే మాట వస్తుంది. బట్ అదే నేను మీకు ఎంఫసైజ్ చేస్తున్నా, మీరు ఎవ్వరు వాగ్దానం తీసుకున్నా దీని చుట్టుపక్కల ఇఫ్ అని ఎక్కడుందో చూసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎప్పుడు నెరవేరుతుందని. ఎడల అనే మాట ఈ అధ్యాయంలో ఎక్కడుందో చూసుకోండి, అప్పుడు ఇది నీకు వర్తిస్తుందా లేదా నీకు తెలుస్తుంది. కానీ ఉత్తగా దీన్ని పట్టుకపోయి, ఎందుకు నేను అంత క్లియర్గా దాన్ని పట్టుకోకండి అంటున్నంటే, నేను చెప్పిన కదా దేవుని వాక్యము, దేవుని ప్రేమ లేక మనందరికీ సందర్భంలో ఇచ్చినటువంటి సందేశం. సందర్భం నుండి పక్కకు తీస్తే అండి మనం వాక్యాన్ని చాలా అబ్యూజ్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు రోడ్ల మీద పోతా ఉంటే అక్కడక్కడ చిలుక చూసేవాడు కనబడతాడు, చిలుకను పెట్టుకుంటాడు, ఒక 10-20-30 కార్డులు పెట్టుకుంటున్నాడు. ఆ చిలుకపై ఏ కార్డు తీయగానే ఇక న్యూస్ తీసుకొని చెప్తున్నాడు. ఇక మనము బైబిల్ని చిలుక జోస్యం లాగా వాడొద్దండి. టక్కన ఒక కార్డు తీసి, ఇగో ఇది నీ అదృష్టం, ఇది నీ ఫేట్, ఈ సంవత్సరం నీ ప్రామిస్. బైబిల్ అంతా మన ప్రామిస్ అండి. ఏది తీసినా సందర్భంలో చదువుదాం మనం. అందుకే ఆయన అంటాడు ఇంగ్లీష్లో, ఇఫ్ యు ఒబే ద లార్డ్, ఇఫ్ యు ఒబే ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం, హీబ్రూస్ 10:36 ఏమన్నది చూద్దాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై అన్నది. వినండి, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని ఉన్నది. దేవుని చిత్తాన్ని మీరు నెరవేరిస్తే అప్పుడు మీకు వాగ్దానము పొందుతారు. అయితే తెలుగులో మీకు చదివితే దాని సీక్వెన్స్ మీకు తెలవట్లే. ఇక్కడ ఏమంటే మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తం అని ఉన్నది కదా. ఇంగ్లీష్లో చదువుతా, చాలా సింపుల్గా ఉన్నదండి. యూ నీడ్ టు పర్సీవియర్ సో దట్, వినండి, వెన్ యూ హ్యావ్ డన్ ద విల్ ఆఫ్ గాడ్, వెన్ యూ హ్యావ్ డన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే నీవు నెరవేరుస్తావో, దెన్ యూ విల్ రిసీవ్ వాట్ హీ హ్యాస్ ప్రామిస్డ్ అని ఉంటుంది. క్యా బాత్ హై. వెన్ను దెన్ను సూపర్ మోడల్ అండి. ఏ కరో భాయ్ జబ్ ఏ హోగా, ఇసుకో చోడకే ఇది ఒక్కటి పట్టుకొని అబ్బో నాకు వాగ్దానం వచ్చింది అని పట్టుకపోకండి. ఈ వాగ్దానం ఎందుకు రాసిండు, ఎవరికి రాసిండు, దాని ముందు ఏమంటాడు, వెనకేమంటాడు చూద్దాం. వెన్ యూ హ్యావ్ డన్ ద విల్ ఆఫ్ గాడ్, బ్యూటిఫుల్గా ఉందండి ఇంగ్లీష్లో. తెలుగులో కూడా ఉన్నది, కానీ ఏమంటే ఎప్పుడు నువ్వు దేవుని చిత్తానికి విధేయత చూపించి, దేవునికి విధేయత చూపించి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంటావో, వెన్ యూ హ్యావ్ డన్ ద విల్ ఆఫ్ గాడ్ యూ విల్ రిసీవ్ వాట్ హీ హ్యాస్ ప్రామిస్డ్. ఆయన వాగ్దానాలు చేసినండి, కానీ ఆ వాగ్దానాలు పొందాలంటే మీరు విధేయత చూపించాలా. విధేయతకు వాగ్దానాలకు ఎంత దగ్గర కనెక్షన్ మనం పెట్టుకుంటే అంత ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తాం మనం. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో మనము విధేయతను ఎక్కువ ఎంఫసైజ్ చేయం. మనం మాట్లాడడం, వేరేటోడు మాట్లాడే ఇష్టపడం. వాగ్దానాలు మాత్రం మనకు కావాలా, నన్ను కాపాడాలా, నాకు నష్టం కాకుండా ఉంచాలా, నాకు కష్టం కాకుండా ఉండాలా, నాకు ఆరోగ్యం లేక మంచిగా ఉంచాలా, ఉద్యోగం ఉంచాలా, ఇవన్నీ అడగడంలో తప్పేం లేదండి. బట్ నా పాయింట్ ఏంటంటే, ఇది ఉన్నందుకు నీ జీవితము
క్రీస్తు రాజ్యం కోసం ఎట్లాంటి సాక్షిగా ఉన్నావు అనేది లెక్క. ఆరోగ్యంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఆస్తిపరంగా ఉన్నాము. సో వాట్? దేవుని రాజ్యానికి ఏమొచ్చింది? దేవుని రాజ్యం కోసం ఏం చేసినావు? నువ్వు సాక్షులై ఉండడం, అది ప్రాముఖ్యం. ఇంకో వచనం చెప్తాను, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. యాక్చువల్గా నేను కూడా ప్రామిస్ కార్డులు చాలా కాలం తీసుకున్నా, ఇప్పుడు కూడా తీసుకున్నా, నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ అందరికీ ఇదే సంగతి చెప్తా, అరే నాన్న ప్రామిస్ కార్డ్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్లో చూసుకోండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో అండి. ఐఎమ్ షూర్ ఈరోజు వచ్చేటోళ్ళకు కొంతమందికి ఈ వచనాలు వస్తాయి, అయితే వేరే వచనాలు కూడా వస్తాయి. కానీ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో చాలా ప్రామిసెస్ ఉన్నాయి. అయితే దాంట్లో 2-3 మీకు హైలైట్ చేస్తాను నేను. ఓకే, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను మీకు చదువుతా. 2వ వచనం ఏముంది తెలుసా? నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ మాట వింటే మీకు ఎంత ఖుషి అవుతుంది? ఎవరికైనా అబ్బా ప్రైజ్ అలాట్ ప్రభా, వస్తు అసలు ఇంత సెక్యూరిటీ ఇచ్చినావు, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఈ గ్యారంటీ ఇవ్వలే, నువ్వు ఇచ్చినావు ప్రభా. నీళ్ళలో పోయినా ఏం కాదంటున్నావు, మంటలలో పోయినా ఏం కాదంటున్నావు, నిప్పులో పోయినా అబ్బా క్యా బాధ ప్రభా, సూపర్ వాగ్దానం ఇచ్చినావు. 2వ వచనం వస్తుంది మీకు ఎవరికో, కానీ ఎందుకు రాసినో చెప్తున్నా వినండి. 18వ వచనం చూద్దాం మళ్ళా, ఇదే అధ్యాయంలో 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ. ఇది కూడా వస్తుంది మీలో చాలా మందికి. ఇది కూడా 43వ అధ్యాయంలో ఉన్నారు, అందుకే మీరు మంచిగా వినండి. ఇదే అధ్యాయంలో ఉన్న సంగతులు నేను చెప్తున్నా. మనం ఏంటంటే సపరేట్ చేసి ఇగో ఈ రెండింటిని ఇచ్చాడు, అబ్బా ఇగో ఇది చూసుకొని కూర్చు నయా ఓజారా కూర్చు ఏదో అయిపోతుందని మీరు ఖుషి అవుతున్నారు. అయితే ఇంకా కొంచెం కింది చదువుదాం మనం. 20వ వచనంలో ఇంకో వాగ్దానం ఉన్నది. ఏమంటారా? నేను ఏర్పరచుకొనిన ప్రజలు ఏమున్నాయి? త్రాగుటకు అరణ్యములో నీళ్లు. ఆహాహా, అంటే ఇక ఇంపాసిబుల్ ప్లేసెస్లో నేను నీకు ప్రొవైడ్ చేస్తా అంటుండు. ఎడారిలో నదులు. ఆ బగి వాక్యాలన్నీ చూసి ఓ ప్రభా నీకు వందనాలంటాం కదా మనం. మంచిదే, అట్లనే చదువుకుంటే కిందికి రండి. ఇక అక్కడి నుండి మీరు చదవాలా. అక్కడ దాకా మీకు వాగ్దానాలు వస్తాయి కదా, ఇక అక్కడ నుండి చెప్తాడు దేవుడు. ఏమంటాడో చెప్తాను మీకు సింపుల్గా స్టోరీ చెప్తాను, ఎందుకంటే అన్ని వివరించే టైం నాకు లేదు. కానీ ఏమంటాడంటే, ఇగో ఇది నా ప్రేమరా, మీరంటే నాకు ఇంత ఇష్టం, ఇది నేను చేయాలని కోరుకుంటున్నా, కానీ దీంట్లో ఒక్క మరి కూడా నేను చేయలేకపోతున్నా. ఎందుకో తెలుసా? మీరు ఎట్లాంటి బతుకులు బ్రతుకుతున్నారని. అక్కడ నుండి ఒక్కొక్క వచనం చదువుకుంటూ పోండి. నేను ఒక్కటే శాంపుల్ చదువుతా, 24వ వచనం చదువుతా. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు అంటాడు. అంటే ఏ సువాసన గల లవంగాన్ని నువ్వు తెస్తున్నవాట, కానీ పైసలు పెట్టి కొన్నాయి కాబట్టి ఎక్కడితో దొబ్బుకొచ్చి ఇస్తున్నవాట. నువ్వు నీ కష్టం ఏం లేదురా, పక్కింటోని తీసుకొచ్చి ఇక్కడ కలుస్తున్నావు. నువ్వు దొంగతనం చేసి తీసుకొస్తున్నావు, ఈజీ మెథడ్లు తెచ్చినావు, నీ కష్టార్జితం ఏం లేదు. ఆరాధన అంటే ఉత్తగా నోటితో మటలు చెప్పుడు కాదండి, దాంట్లో త్యాగం ఉండాలా. దేర్ షుడ్ బి సాక్రిఫైస్. కష్టం లేని బలు అర్పిస్తుర్రా మీరు, ఎక్కువైన బలు అర్పిస్తున్నారు మీకు. చాలాసార్లు మనం ఇచ్చేటప్పుడు అండి, ఇక ఇది లేకున్నా పర్లేదు అన్నప్పుడు దేవునికి ఇస్తాం. ఇక మనం అది అవసరమైనప్పుడు కూడా ఇస్తే అది త్యాగం, అది దేవునికి ఇచ్చే బలి. నువ్వు రూకలిచ్చి కొనలేదు. నీ బలి పశువులు అవి ప్రభు చేత నన్ను తృప్తిపరచలేదు అని. వినండి, నువ్విచ్చే బలి నాకు వద్దురా భయ్, నువ్వు ఇచ్చే ఈ ఏంటి లవంగపు చెక్కపు ఇవన్నీ కూడా ఏమొద్దు. ఎందుకంటే అది మనస్ఫూర్తిగా నువ్వు చేసింది కాదు, నీ కష్టం నుండి వచ్చింది కాదు అని చెప్పి ఇంకేమంటాడు తెలుసా? అసలు ఎంత బ్యూటిఫుల్. సరే కదా అంటాడు దేవుడు. అక్కడ ఉంది కదా మాట. అరే నువ్వు ఇట్లా చేసుడు కాక ఇంతతో అయిపోలే నీ స్టోరీ. సరే కదా అంటే కష్టం లేని లవంగాలు ఇస్తున్నావు, కొవ్వు లేని బలులు ఇస్తున్నావు, పనికిరాని నీకు అవసరం లేని నేను నాకు ఇచ్చుకుంటా. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను. ఇక చెప్పురా, నీకేం ప్రామిస్ చేయాలా? అంత ప్రేమించి అంత ఇస్తా అంటే నువ్వేమి ఇట్లుంటావా?
ఇట్లుంటే నన్ను ఏం చేయమంటావు అంటాడు దేవుడు అండి. అగైన్ మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టడానికి భయపెట్టడానికి నేను రాలేదు. కానీ వాక్యాన్ని మనం ఎట్లా చదివితే ఆశీర్వదించబడతాం, ఎట్లా బ్రతికితే సాక్షులై ఉంటాం అనేది చెప్పడం కోసం వచ్చిన. సో ఐ లవ్ యూ గైస్. మీ మీద కోపం ఉండి రాలేదు, ప్రేమ ఉండే వాక్యానుసారంగా ఎట్లా బ్రతకాలో వాక్యానుసారంగా తెలుసుకొని సాక్షులుగా ఉండాలనేది నా ఆశ. సో ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చినండి. అట్లా మీకు కావాలంటే నా దగ్గర మస్తు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు తీసుకునే ప్రతి ప్రామిస్ నాకు చెప్పండి, దాని కాంటెక్స్ట్ మీకు చూపిస్తా. తమ్ముడు ఈ వచనం కూడా చదవని చెప్తా, అదే అధ్యాయంలో మీరు చదవండి. చదివినప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, ఏం కోరుకుంటున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంటుందండి. పేతురు రాసిన 2వ అధ్యాయము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఏముంటుందంటే, అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అట. దేవుడు మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను దేవుడు అనుగ్రహించాడు. గాడ్ గేవ్ అస్ మెనీ బ్లెస్సింగ్స్. అయితే ఎందుకు ఇచ్చినాడు అనే దానికి కింద ఆయన కారణం ఇస్తున్నాడు. దేవుడు వాగ్దానాలు ఇచ్చిండు నువ్వు సుఖపడడం కోసం, నువ్వు సంతోషంగా ఉండడం కోసం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం కోసం, నువ్వు చాలా అంటే లగ్జూరియస్గా బతకడం కోసం కాదు. బై ద వే, సుఖము, ఆనందము, హ్యాపీనెస్ ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలే. కానీ వీటన్నిటికంటే దేవుడికి ఉన్న ప్రాముఖ్యమైన గోల్ ఏంటో తెలుసా అండి? మీ హ్యాపీనెస్ ఆయన మెయిన్ గోల్ కాదు, మీ హోలీనెస్ ఆయన మెయిన్ గోల్. మీ సంతోషము ఆయన అల్టిమేట్ గోల్ కాదండి. నీ సంతోషమైన వేదనైనా నిన్ను పరిశుద్ధునిగా చేయడం ఆయన గురి, క్రీస్తు స్వరూపంలోకి మార్చడం ఆయన గురి. అందుకే ఆయన ఏమంటారు తెలుసా, ఈ అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకట? దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరేం చేయాలట? మీరు తప్పించుకొని బతకాలట. ఇగో మీరు జీవించే ఈ లోకంలో మస్తు శోధనలు ఉన్నాయి. మనం అందరం కూడా అండి ఆల్రెడీ మనకు మస్తున్నాయి, అయినా ఊరికే లేని దాని గురించి అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఎప్పుడు లేని దాని గురించి ఎడుతూ ఉంటాం మనం. ఇప్పుడు మనం తినే వడలు ఉన్నాయి చూడండి, వడ. ఈ వడ తినేటోడు సపరేట్గా వడ తినకుండా వడ చూసి అమ్మ దీంట్లో వీడు రంధ్రం పెట్టిండంటే ఎంత తీసేసిండు పిండి వీడు. వడ ఇస్తే వీనికి వడ తినకుండా అన్న దీంట్లో ఇంత పిండి పీకేసిండు అన్న వీడు అంటాడు. మరి చుట్టూ అయితే పిండి ఉంటేనే కదా వడ అయింది. అది కనబడతలేదా నీకు? వడలకెళ్ళి ఇంత పిండి తీసిండు అనేదే నీ మనసు ఎప్పుడు. అది కూడా ఉంటే బాగుండు, ఇది కూడా ఉంటే బాగుండు, అది లేదు, ఇది లేదు, జిందగీ అంతా ఏది లేదు అన్న దాని మీద ఏడుస్తూ ఉంటాం. ఆయన అంటాడు, ఇగో ఈ లోకం అట్లా ఏడుస్తుందిరా, మీరు అట్లా ఏడవకండి. మీరు ఒక్కసారి ఆగి చూసుకోండి ఏమిచ్చినా మీ జీవితంలో. ఈ వడ ఇట్లా ఉన్నదంటే చుట్టూ పిండి ఉన్నది కదా, దీన్ని అంత ఇడిచిపెట్టికి మధ్యలో రంధ్రాన్ని ఎందుకు చూస్తున్నాడు? ఇక్కడ కూడా ఉంటే బాగుండని ఎందుకు అనుకుంటున్నావు? ఏమన్నా వినండి, ఈ వాగ్దానాల మూలంగా మీరు తప్పించుకొని, ఇది దేవుని ఉద్దేశం ఎందుకు ఇచ్చినో వినండి. దేవ స్వభావమును అనే మాట ఉంటారండి. దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఎందుకు దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చినాడట? ఎందుకు ఇచ్చిండమ్మా? ఎందుకు ఇచ్చినానా? మనము లోకంలో వచ్చే శోధనలను జయించి వాటిని కాదని వాటి నుండి దూరం పోయి దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని మనకు అనుగ్రహించెను. ఎవ్రీ ప్రామిస్ దట్ ఈస్ గివెన్ టు యూ ఈస్ గివెన్ సో దట్ యూ విల్ బికమ్ మోర్ లైక్ జీసస్ క్రైస్ట్. క్రీస్తును పోలిన వారిగా క్రీస్తు స్వరూపంలోకి మార్చడానికి మీకు వచ్చే ప్రతి వాగ్దానము అందుకు ఇవ్వబడ్డది. సుఖించడానికి, సంతోషించడానికి, కష్టం లేకుండా బతకడానికి కాదు. అవి కూడా కావచ్చు, కానీ అంతకంటే ప్రాముఖ్యం ఏంటో తెలుసా? నిన్ను క్రీస్తు స్వరూపంలోకి మార్చడం కోసము ఈ వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఇంకొక వాక్యం నేను చెప్పి నేను ముగిస్తానండి. యాక్చువల్గా 143వ కీర్తన 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. 143వ కీర్తన 10వ వచనంలో ఏముంటుందంటే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అనుకుందండి. అసలు సూపర్ మాట అండి. నేను అనుకుంటా అందరికీ ఇది ఒక్కటే వచనం ప్రింట్ చేసి ఇస్తే సరిపోతుంది. నీకోటి వాగ్దానం ఇవ్వకుండా మన చేతిలో ఒక 500 ఉంటేలే 500 ఇది ఒక్కటే వచనం ప్రింట్ చేయాలి. ఏందో తెలుసా? నీవేనా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము ప్రభువా. 2023ని ముగించి
2024లోకి ఎంటర్ అవుతున్న మనందరం కూడా చేయాల్సిన ప్రార్థన ఇది. ప్రభువా, ఇట్లయితే బాగుండు, అట్లయితే బాగుండు, మాకు చాలా కోరికలు, ఆశలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే నీ చిత్తం జరగాలి. మా జీవితం ద్వారా నీకు మహిమ రావాలి. మాకు కూడా సంతోషం వస్తే మంచిదే, మాకు కూడా ఆరోగ్యం ఉంటే మంచిదే, మాకు కూడా పైసలు ఉంటే మంచిదే, కానీ ఏది కూడా అల్టిమేట్ గోల్ కాదు. అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? నీ చిత్తం నెరవేరాల, నీ నామం పరచబడాలి, నీ రాజ్యం వచ్చును కాక. యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు చాలా బ్యూటిఫుల్ ప్రార్థన నేర్పుతారండి. పర్సనల్ ప్రేయర్స్ కూడా అడగొచ్చండి. మానుదిన ఆహారం నేడు మాకు దయచేసి అడిగిండు కింద, కానీ అది అడగక ముందు చాలా ఇంపార్టెంట్ విషయాలు అడిగిండు. ప్రార్థన స్టార్టింగ్లో ఏమన్నా తెలుసా? పరలోకమందున నీ నామము, ఆయన ఫస్ట్ పాయింట్ ఏందో తెలుసా అండి ప్రేయర్లా? నీ నామము పరిశుద్ధపరచబడును గాక, తర్వాత నీ రాజ్యము వచ్చును గాక, తర్వాత నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు. ఇప్పుడు మీకు ఒక చిన్న శాంపుల్ అర్థమైంది కదా. ప్రేయర్ అనగానే ప్రభు నా తలకాయ నొప్పి తీసేయి, నా కాళ్ళ నొప్పి తీసేయి, ఇంకేమేమి తీస్తే అది తీసేయి, నా పక్కింటిని తీసేయి. పొద్దున నుండి సాయంకాలం దాకా మన ప్రార్థనలు అంతా ఇయ్యే. మీరు అవి చేయొద్దని నేను అంటలేనండి, దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, నేను కూడా చేస్తా అట్లాంటి ప్రార్థనకు. కానీ మన మెయిన్ ప్రార్థన నా నొప్పి తీసేయి, నా కష్టం తీసేయి, నన్ను సుఖపెట్టు కాదు. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేరును గాక. ఒక నిమిషం మనం మౌనంగా ఉందామండి. నేను చెప్పిన ఎవ్రీ ప్రామిస్ ఈస్ గివెన్ సో దట్ యూ విల్ బికమ్ మోర్ లైక్ జీసస్ క్రైస్ట్. ఒక నిమిషం మీరు కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటే, ఆ మౌనం తర్వాత నేను ఒక బైబిల్ వచనం చదివి నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తాం. ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానము. ఆ వాగ్దానాన్ని చదువుకొని మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉన్న ఈ ఆశీర్వాదం, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మా జీవితాలకు ఇంకో నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చినందుకు వందనాలు. మేమెవ్వరం కూడా యోగ్యులం కాదు, ఇంకొక దినాన్ని బ్రతకడానికి యోగ్యులం కాదు, ఇంకొక సంవత్సరాన్ని బ్రతకడానికి కూడా యోగ్యులం కాదు. అయినా జీవితాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చి నీ రక్తంలో మమ్మల్ని కడిగి నీ బిడ్డలుగా చేసుకొని మా జీవితం ద్వారా అంధకారమైన లోకంలో నీ వెలుగును ప్రకాశించడానికి ఈ లోకంలో మీరు మమ్మల్ని సాక్షులుగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇక్కడున్న మేమందరం కూడా ప్రభా, నీ చిత్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మా జీవితంలో మీరు ఏది తెచ్చినా ప్రభా, నీవు మాకు తోడుగున్నావు కాబట్టి మేము భయము లేకుండా నీ చేతుల్లో మా చేతిని పెట్టి నిన్ను వెంబడిస్తూ నీకు విధేయత చూపిస్తూ నీవిచ్చిన వాగ్దానాలను పట్టుకొని మంచి సాక్షులుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని, మాకిచ్చిన ఈ మంచి అవకాశానికై, మంచి ఆశీర్వాదానికై వందనాలు చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరంలో నీకోసం మంచి సాక్షులుగా జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి.